అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు 10 అంటే 4 ఓవర్లు ఎంటర్ అయినా కూడా మొత్తం టోటల్గా అన్ని వారాలు అయ్యే వరకు ఉన్నారు, రన్అప్ వరకు వచ్చారు కదా. సో మరి ఈ మధ్యలో అంటే డబ్బులు అనేది కూడా మనిషికి ఇంపార్టెంటే బేసిక్గా. అంటే మీరేమనుకున్నారంటే మోసం చేసినట్టు అవుతుంది ప్రేక్షకులని అనుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది వైజ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. అంటే మనకి డబ్బులు కూడా అవసరమే కాబట్టి ఓకే నేను ఎక్కడి వరకు వచ్చాను, ఆల్రెడీ ప్రేమను గెలుచుకుంటున్నాను అన్నప్పుడు ఆ సూట్ కేసు అట్లీస్ట్ ఓపెన్ అన్నా చేయించాల్సిందేమో అని మాకు అనిపించింది. మరి అంటే ఇక నా ఉద్దేశం ఆ పాయింట్లో ఏముండే అంటే నాకు చిన్న హోప్ ఉండే, గెలుస్తాన్న నమ్మకం ఉండే. ఎందుకంటే నేను అనలైజ్ చేసింది, నేను కూడా యాజ్ అన్ ఆడియన్సే చూసేవాడిని ఇంట్లో ఉన్నప్పుడు కూడా. యాజ్ అన్ ఆడియన్స్ నేను అనలైజ్ చేసింది. సో చాలామంది లైక్ ఇప్పుడు గ్రూప్ అప్ అయి ఆడుతున్నారు, లేకుంటే వేరే వాళ్ళని ఇట్లా అరే వాడిని టార్గెట్ చేద్దాం, వీడిని టార్గెట్ చేద్దాము, లేకపోతే వైల్డ్ కార్డ్ని టార్గెట్ చేద్దాం, గౌతమ్ని టార్గెట్ చేసి తీసేద్దాము. ఇప్పుడు రెడ్ బకెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అందరూ నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే వీడు వీక్ కంటెస్టెంట్, వీడిని ఓటింగ్ లేదు, వీడికి నామినేట్ చేసుకుంటే వీడు వెళ్ళిపోతాడు. సో వాళ్ళు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకునేటోళ్ళు అంట. నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు నామినేట్ జీ. సో అది చాలా తప్పు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఓకే నువ్వు గెలవడం కోసం ఆడు, నువ్వు నీ గెలుపు కోసం ఆడు, కానీ వేరే వాడిని అరే వాడిని టార్గెట్ చేసి పంపించేద్దాం, వాడిని పతనం చేద్దాం అని చెప్పేసి సో నువ్వు వేసుకునే ఎత్తులు పై ఎత్తులు అన్నీ కనిపిస్తాయి ఆడియన్స్కి. సో అది నాకు చాలా తప్పు అనిపించేది అనమాట. నేను చాలాసార్లు అదే ఎందుకు అట్లా టార్గెట్ చేయాలి, నామినేషన్స్ అనే ప్రక్రియను మీరు లైక్ ఏంటది మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఎందుకు చేయాలి అని చెప్పేసి లైక్ చాలా అది ప్రశ్నించడం కూడా జరిగింది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో అట్లాంటిది ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు తేజ అండ్ శోభ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో చాలా తిట్టిండ్రు అట్లా గ్రూపిజం మెయింటైన్. బట్ ఈ సీజన్ లో రివర్స్ మాట్లాడి తప్పేముంది అనేసరికి నేను షాక్ అనమాట. కానీ వాట్ ఎవర్ నా ముండితనం అదే యాక్చువల్లీ, లైక్ దట్స్ వేర్ ఐ స్టూడ్. అండ్ నాకు బిగ్ బాస్ కూడా చెప్పింది నువ్వు ముండోడు అని చెప్పేసి నా ఏవి అప్పుడు. నేను నమ్మిన సిద్ధాంతం ప్రపంచం మొత్తం రాంగ్ అన్నా కూడా నేను దాని మీద నిలబడతా అన్నదే నా పాయింట్. సో హౌస్ మొత్తం లైక్ అగేన్స్ట్ అయిపోయినారు ఆ పాయింట్కి. నేను ఒక్కడనే లైక్ ఐ స్టూడ్ బై దట్ ఈస్ రాంగ్. నువ్వు సోలోగా ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోవాలి, ఎవరిని టార్గెట్ చేయొద్దు, ఇండివిజువల్గా నిలబడాలి అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదే నిలబడ్డా. అందుకే నాకు తెలిసి లైక్ ఇంతమంది ప్రేక్షకులు నన్ను ఆదరించిండ్రు అండ్ బయటకు వచ్చిన తర్వాత యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పడానికి. సో దట్స్ వాట్ ఐ థింక్ ఐ స్టూడ్. ఎస్. అయితే యాక్చువల్గా అక్కడ కూర్చున్న టాప్ 5 అదే మన ఎక్స్ కంటెస్టెంట్లో కూడా దాదాపు అంటే 17 మెంబర్స్ ఏమి వచ్చినట్టున్నారు. వాళ్ళలో 10+ మెంబర్స్ మీ పేరే చెప్పారు. సో మరి బయటకు వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఏమన్నా అనిపించిందా? అంటే 10 మంది పైగా ప్రజలు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్లు అంటే మీతో కలిసి ఆడినోళ్ళు టీవీ చూసిన వాళ్ళలో 10 మంది పైగా మీ పేరే చెప్పారు హూ ఈజ్ ద విన్నర్ అంటే. మరి ఎలా అనిపించింది? సో అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ అదే ఏం జరిగిందన్న విషయం ఆబ్వియస్లీ నాకు రివీల్ చేయరు, చెప్పరు, తెలియదు, ఎవరికి తెలియని సీక్రెట్ అది. సో అది ఓన్లీ టీమ్కే తెలియాలి, వాళ్ళ మనస్సాక్షికే తెలియాలి, బిగ్ బాస్ టీమ్కి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను యాక్సెప్ట్ చేసి లైఫ్లో నాకు అన్నిటికంటే ముఖ్యం కప్పు కన్నా డబ్బు కన్నా ప్రేక్షకుల ఆదరణనే నాకు ఎక్కువ ముఖ్యం. సో అది నన్ను ఫస్ట్ ప్లేస్లో పెడతారా, సెకండ్ ప్లేస్లో పెడతారా, 5th ప్లేస్లో పెడతారా అన్నది మొమెంటరీ. అంటే ఆ పర్టికులర్ మూమెంట్కి ఆ రోజు వరకే నాకు. కానీ ఇప్పుడు రెస్పెక్ట్ లేని గెలుపు కంటే రెస్పెక్ట్తో ఓడిపోవడం మంచిదని చెప్పేసి నేను ఎప్పుడు నమ్ముతా జీవితంలో. సో నువ్వు ఓడిపోయినా గెలిచినా ఏం జరిగిన లైఫ్లో మనం నమ్మే సిద్ధాంతం కోసం మనం నిలబడాలి. సో మనం ఇండివిజువల్గా ఉండాలని చెప్పేసి నమ్మిన ఎండ్ వరకు అది ఉన్న అదే ప్రేక్షకుల్ని లైక్ నాకు దగ్గర చేసింది. అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ మన 2 రాష్ట్రాల ప్రజలు కానీ నన్ను లైక్ గుండెల్లో పెట్టేసుకున్నారు ఆ విషయంలో. దానికి నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి